ఇక్కడ ప్రమేయాల్లో ఒక సమ్ చూద్దాం 2 మార్కులకి. ఈ ప్రమేయాల్లో f అనే సమ్ ప్రమేయము ఏ విధంగా డిఫైన్ చేయబడిందంటే r-2 r దీని ప్రదేశం r-2 వ్యాప్తి r వరకు ఉంది. f(x) అనేది ఎలా డిఫైన్ చేయబడిందంటే 2x + 1/x - 2. ఇక్కడ x బదులు 2 ప్రతిక్షేపిస్తే గనక ఈ వాల్యూ మొత్తం కూడా ఇన్ఫినిట్ అవుతుంది. కాబట్టి ఈ 2 లేని r ని ప్రదేశంగా తీసుకున్నారు. అయితే ఈ 2x + 1/x - 2ని ఇక్కడ మనం ప్రతిక్షేపిస్తే దాని విలువ x అవుతుందని చూపించమన్నాడు. f(x) విలువ అసలు ఇచ్చింది ఏంటి? 2x + 1/x - 2. ఇక్కడ x బదులు కూడా మనం ఇప్పుడు వచ్చే ఈ 2x + 1/x - 2ని ప్రతిక్షేపించి దాని విలువ కనుక్కుందాం. 2 × 2x + 1/x - 2 + 1 మళ్ళీ 2x + 1/x - 2 - 2. ఇప్పుడు పైనున్న 2తో మల్టిప్లై చేస్తే ఇది 4x + 2/x - 2 + 1/2x + 1/x - 2 -2 అవుతుంది. ఇక్కడ x - 2 ఇక్కడ x - 2 హారంలో ఉన్నాయి. పక్కన దాంట్లో మాత్రం ఎటువంటి హారం లేదు కాబట్టి అది 1 అనుకుంటే వాటికి రెండింటికి x - 2నే కాసాగవుతుంది. పైన హారంకి కింద హారానికి కూడా సంబంధించి ఇక్కడ x - 2 హారాల్లో కాసాగ్గా వస్తే x - 2లో ఒకసారి పోతే పైన 4x + 2 అలాగే ఉంటుంది. తర్వాత ప్లస్ 1 x - 2లో x - 2 టైమ్స్ పోతే అది ఇక్కడ x - 2 మల్టిప్లై అవుతుంది. అలా కింద కూడా x - 2 ఒకసారి పోతే పైన 2x + 1 హారం లవం అట్లాగే వేస్తాం. మైనస్ ఈ x - 2 × 2 మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తాం. 2x - × -2 + 4 అవుతుంది. x - 2 క్యాన్సిల్. ఇక్కడ పైన ఉన్న వాటిని మనం క్యాన్సిల్ చేసేటప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది 5x. ఇక్కడ కింద ఉన్న వాటిలో 2x - 2x క్యాన్సిల్ అయిపోతే మిగిలింది 5. 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలేది x. అంటే f(2x + 1/x - 2) డిఫైన్ చేసిన దాని మీద ప్రమేయంలో ప్రతిక్షేపిస్తే దాని విలువ x అని నిరూపించబడింది. కూడిక చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేస్తే లెక్క ఈజీగా అవుతుంది.